రూల్స్ విరుద్ధంగా ఏమైనా చేస్తే తప్పనిసరిగా మనం వారి మీద కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం అంటే ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకున్నాము చేసి అధ్యక్ష సర్పంచ్ ఆ గ్రామ పంచాయతీలో నిధులు ఉంది అప్పుడు సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ వాటానికి ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఉన్న 14th FC ఎగ్జాస్ట్ చేయండి. అంటే లేనప్పుడు పర్వాలేదు అదే సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ ఎలాగైనా వెళ్తుంది కానీ కొన్ని చోట్ల కొన్ని గొడవలు ఉన్నాయి ఆ లోకల్గా. సో అది మీరు సెటిల్ చేయాలి. ఆ సర్పంచ్ ఖర్చు పెట్టు అప్పుడు సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ లో ఖర్చు పెట్టడానికి ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది. సో ఈ రోజు 14th FC ఎగ్జాస్ట్ అయిపోతే వెంటనే సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ ఇంప్రూవ్మెంట్ 12 మీటర్ల నుంచి 18 మీటర్ల పైన భూగర్భ జలాలు అడగకపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఫ్లషింగ్ అనేది 20 మీటర్ల పైన కూడా భూగర్భ జలాలు అడగకపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే 500 ఫీట్ల వరకు వేయడానికి మీరు అడ్మినిస్ట్రేషన్ మీరు అనుమతిస్తే అటువంటి సక్సెస్ అయింది. లేకపోతే మనకు ఉన్నటువంటి గతంలో మనం 15 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 8,40,00,000 రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఇంకా మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా చెప్పారు ఇప్పుడు. కాబట్టి 500 ఫీట్ల వరకు వేస్తే కనీసం ఎండాకాలం కూడా భూగర్భ జలాలు తీపోయినా మనకు జూలై వరకు వర్షాలు పడేంత వరకు మంచినీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఫ్లషింగ్ను కొద్దిగా మనం డ్రాప్ చేసుకొని ఈ డీప్నింగ్ చేసి అవసరం అనుకుంటే కొత్త బోర్లు ఇప్పుడు చెరుకట్టల దగ్గర కరెక్ట్ కాదు, చెరుకట్టల దగ్గర నీళ్ళు పడే అవకాశం ఉంది. నేను మొన్ననే మా సొంత గ్రామంలో కూడా చెరుకట్ట దగ్గర కొడితే 3 ఇంచులు నీళ్ళు పడ్డాయి. 3 ఇంచులు నీళ్ళు పడ్డాయి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఇప్పుడు మన 24 అవర్స్ వాటర్ ఇస్తున్నాం. కాబట్టి అక్కడ చెరుకట్ల దగ్గర కొంత నీళ్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా మేము ప్రయత్నం చేయాలని మేము కోరుతాము. అదేవిధంగా ఎక్కడైతే నీళ్లు బాగుంటాయో ఆ విలేజ్కు 24 అవర్స్ కరెంట్ కొంత నిధులు కేటాయించి ఆ నిధుల్లో కూడా 24 అవర్స్ కరెంటుకు ఎలక్ట్రిసిటీ వాళ్ళకు నిధులు కేటాయించి ఆ లైన్స్ వేస్తే అక్కడ నుంచి 24 అవర్స్ కూడా ఆ గ్రామానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూచనలు మీరు ఎందుకంటే ఈ ఫ్లషింగ్ అనేది గతంలో వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ ఫ్లషింగ్ చేస్తే ఆ బోర్ క్లియర్ అయ్యింది. కానీ ఇప్పుడు బోర్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. అన్ని దుర్వినియోగం అవుతారు నీళ్ళని. ఫ్లషింగ్ చేయకుండా చేసామని చెప్పి బిల్లు అవుతారు. ఇవన్నీ కూడా నాకు కూడా దృష్టికి వచ్చినాయి. కాబట్టి డీప్నింగ్ చేసి 500 ఫీట్లకు పర్మిషన్ ఇవ్వండి, తప్పకుండా సక్సెస్ అవుతాయి. మరి ఆ విధంగా మనం మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా మా నిజామాబాద్ జిల్లాలో సాగు చేయడానికి అవకాశం ఉందని చెప్పి నా సూచన. Number 1, ఏ బోర్ ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ whichever బోర్ మీరు ముట్టుకుంటే ఆ ఫ్లష్ అండ్ డీపర్ టు 500 నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కొన్ని ఏరియాస్ విత్ గ్రౌండ్ వాటర్ ఎస్పెషల్లీ అటవీ ప్రాంతంలో కానీ లేకపోతే ట్యాంక్ దగ్గర మీరు ఇయర్ మార్క్ చేయండి గ్రౌండ్ వాటర్. కానీ ఇప్పుడు మేము వాటర్ ఉంది కాబట్టి బట్ డెఫినెట్లీ మేము గుర్తిస్తాం. సో ఎక్కడెక్కడ అంతా డ్రై అయింది ముఖ్యంగా 14-15 మండల్ మీరు ఆ గుర్తించడం జరగాలి విత్ గ్రౌండ్ వాటర్. ఇట్ ఈస్ దేర్. సో ఆ పాయింట్స్ మీరు రండి, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు 25 those పాయింట్స్. రేపు ఒకవేళ మనకి అవసరం ఉంటే వెంటనే మీకు ఎక్కువ కలెక్టర్ గారు పదకొండు లక్షలు సుమారు 20 లక్షల వరకు ఆర్మూర్ మండలం ఇంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పెరిగితో నిజామాబాద్ పెరిగింది కదా. నాన్ సిఆర్ఎఫ్ సిఆర్ఎఫ్ కింద మనం 3,50,000 పైప్ లైన్ తీసాము. అయితే ఆ పైప్ లైన్ పోతుంటే మేము ఎంపీడీస్ గారు ఇస్తే సర్పంచ్ ఏమంటున్నారంటే మేము తీర్మానము ఇవ్వము అని అంటున్నాం. ఆ తీర్మానం మనము మండలం నుంచి తీసుకురావాలి మేడం. చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మీరు ఏం తీసుకున్న సిఆర్ఎఫ్ తరఫున మాకు ఎలాంటి స్పందన లేదు. ఎంపీడీసీ ఉద్యోగం కూర్చుంటారు, మాకు చేస్తుంటే ఈ పని కూడా అడ్డుకుంటారు. సర్పంచులు నియమం తీర్మానం అయితే గ్రామ పంచాయతీ వల్ల ఎండిఓ గారి వల్ల మీరు ఆలోచన చేయండి. 500 ఫీట్లు మినిమం ఎమ్మెల్సీ గారు అడిగారు, వారికి నిజంగా అభినందించాలి. ఆ 500
సార్ అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి ఉన్న చట్ట ప్రకారం ఏంటంటే రిజల్యూషన్స్ ఏ పనికైనా కూడా మనకు ఈ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైవ్స్ కావచ్చు. మా స్వతమైన మానిపడాలలో వాటర్ లేవండి, గ్రౌండ్ వాటర్ ట్యాంక్. అలా మేడం డిపిఓ గారికి వర్ణి మండలంలో సత్యనారాయణపురం గ్రామంలో రికార్డ్స్ తీసుకొని వచ్చారు మేడం. మరి అక్కడ సర్పంచ్ గారు ఏం తప్పు చేశారో ఒకసారి చెప్తారా మేడం? మరియు కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చెక్ పవర్ తీసేశారు. మరి ఎందుకు ఇది కక్షనా ఏంటి అనేసి అది తర్వాత ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ బోర్లు వేయించాలి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, మొత్తం వాటర్ లేదు అక్కడ. గతంలోనే వేయించిన దాంట్లోనే వాటర్ సప్లై అవుతుంది, అయితే వాటర్ లేదు. అక్కడ వాటర్ సమస్య లేకుండా చూడాలని మేము కోరుతున్నాం మేడం. డిపిఓ గారికి కూడా చెప్పాలా, ఎందుకంటే ఇప్పుడు 3 సర్పంచులు చెక్ పవర్ రద్దు చేశారు కాబట్టి ఏంటో అది రీజన్ చెప్పాలనేసి మేము కోరుతున్నాం. పంపిస్తే మేము దాన్ని వెంటనే స్పందించి మేము దాన్ని వెంటనే ఏర్పాటు చేపిస్తాం అని చెప్పడం జరిగింది. మళ్ళా పదే దాని గురించి టైం వేస్ట్ చేయకుండా గౌరవ సభ్యులు సహకరించాలని కోరుకున్నా. పిట్ల మండలంలో నీళ్ళు తీయడం జరుగుతుంది. వాళ్ళ కోరిక ఏంటంటే సంపు లేదు, ఆడపిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇమ్మీడియట్గా మనం ట్యాంక్ నీళ్లు పోసినప్పుడు ఆడ ట్యాంక్ నీళ్లు డ్రమ్లలో పెట్టుకొని పోస్తుంటే ఇబ్బంది అవుతుంది. సంపు అనేది వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం లేదు, ఇబ్బందికరంగా ఉన్నది. సింగిల్ ఫేజ్ మోటార్స్ అనేవి చాలా అధికంగా ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ యూటిలైజ్ చేసుకుంటే కొంతవరకు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. పిట్లంలో మేడం, పిట్లం టౌన్ విలేజ్, పిట్లం విలేజ్ ప్రాపర్ మేనర్ అన్ని కలపాలి మేడం. ఆ వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ పోతున్నాయో అవన్నీ ఒక దగ్గర తీసుకొని ట్యాంక్ ఎక్కిస్తే, ఓహెచ్ఆర్కి ఎక్కిస్తే మనకు ఉపయోగపడుతుంది. సింగిల్ ఫేజ్ నేను ఆల్రెడీ నిన్న మీటింగ్ ఉన్నాయి మేడం, వాళ్ళకు చెప్పడం జరిగింది. సింగిల్ ఫేజ్ మోటార్స్ తోటి మనం ట్యాంకు ఆ ప్రెజర్ సరిపోదు. ఒక మనకు ట్యాంక్ ఏర్పాటు చేస్తే, చిన్న మినీ ట్యాంక్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క బోర్వెల్ నుంచి ఒక 2-3 ట్యాంక్స్ అయినా మినిమం ఏర్పాటు చేస్తే, మినీ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అదొకటి చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎంపీపీ గడిపించి గ్రూప్ చేయడం ఒకటి. ఏంటంటే అక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది, సో పైప్ అనేది డ్యామేజ్ అయింది. సో అది ఒక ఆల్టర్నేట్ గా ఒక పైప్ లైన్ వేస్తే ఆ 3 గ్రామాలకి కొంచెం నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు దయచేసి ఆలోచన చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెషింగ్ చేసినా రిపేరింగ్ చేసినా కానీ వాటర్ అక్కడ లేక అది చేసినా కానీ లాభం లేదు. కాబట్టి సింగిల్ ఫేజ్ మోటార్ ఇప్పించినట్టయితే తాగునీటి ఎద్దడి తగ్గుతుందని చెప్పి కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నేను డిఎఫ్ఓ ప్రసాద్. సాసర్ పిట్స్ డిక్ చేయడం జరిగింది. సాసర్ పిట్స్ చేయడం జరిగింది ఆల్రెడీ. తర్వాత అఫారెస్టేషన్ ఫండ్, తర్వాత గ్రీన్ ఫైనాన్స్ కమిషన్లో కూడా డబ్బులు రావడం జరిగింది. ఆ నిధులను ఉపయోగించి ట్యాంకర్స్ ద్వారా వాటర్ కూడా వీఆర్ సప్లై అవుతుంది ఆల్ ది సాసర్ పిట్స్. సో ప్రస్తుతానికి అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు మేడం. 53 బీచ్లో కూడా సాసర్ బీచ్ ఇంకా కూడా అడిషనల్ కావాలంటే కన్స్ట్రక్షన్కి మనం పంపించామండి. సాసర్ బిట్ అంటే ఏమిటి చెప్పండి. అంటే నీటి తొట్టెలు అంటాం కదా, వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి వైల్డ్ లైఫ్ ఎక్కడైతే లోపల ఎక్కువ వస్తాయో ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేసి గుంటలాగా చేస్తే అది సిమెంట్ పూస్తే వాటర్ పర్ఫెక్ట్ కాకుండా వాటర్ సేవ్ చేసి వైల్డ్ లైఫ్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కొన్ని కల్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ కూడా కట్టడం జరుగుతుంది.
చెప్తాము. మనం చెప్తే వీరికి కూడా అవగాహన వస్తుంది, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. పులులు కూడా ఊళ్ళ మీదకి వచ్చినాయి. అంటే ఇంత నీటి ఎద్దడి ఉన్నటువంటి సమయంలో ఇటు మన గ్రామీణ ఏవైతే పశువులు ఉన్నాయో దాంతోపాటు జంతువులు పక్షులు వాటి కూడా నీళ్లు కావాలి. కాబట్టి మీరు ఇమీడియట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను రోజు చూస్తూ ఉన్నాను, చిన్న చిన్న పక్షులు నెమళ్ళు ఇవన్నీ కూడా నీళ్లు ఫారెస్ట్ దొరకక నేను ఒక దగ్గర ఇవన్నీ చూసినాను. నేను ఒక్క దగ్గర మిట్టపల్లి తోవలో నేను ఇసుపల్లి నుంచి రాంపూర్ వెళ్తూ ఉంటే 20 నెమళ్ళు వచ్చి అక్కడ ఆగి, అంటే వాటికి వాటర్ లేదు. కాబట్టి పక్షులు జంతువులు పశువులు వీటన్నిటి కూడా ఇమ్మీడియట్గా చొరవ తీసుకొని మీరు అంటున్నారు సాసర్ ఫిట్స్ ఏర్పాటు చేస్తున్నామంటే అవి ఏర్పాటు అయ్యేవారికల్లా సీజన్ అయిపోతుంది. అవి మీరు ఇమ్మీడియట్గా మాకును జడ్పీటీసీలకు ఎంపీపీలకు ఇమ్మీడియట్గా మీరు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒకసారి మీరు దాన్ని సర్క్యులేట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాబో రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇటు మనుషులతో పాటు పశువులు జంతువులు పక్షులు వీటన్నింటి కూడా నీరు లేక మన జాతీయ పక్షి నెమలి అవే మరణించేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను మీ ద్వారా చైర్మన్ గారికి కలెక్టర్ గారికి, ఇమ్మీడియట్గా ఫారెస్ట్లో మనం ఒకటే కంట్రోల్ చేస్తున్నాం, వ్యవసాయదారుల్ని ఫారెస్ట్లో రాకుండా చూస్తున్నాం. అదొకటే కంట్రోల్ కాదు. న్యాయబద్ధంగా ఉంటే మనం చూద్దాం. న్యాయబద్ధంగా వ్యవసాయదారులు ఎవరైతే పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు కాకుండా అతిక్రమిస్తే మేము కూడా దానికి ఒప్పుకోం. కానీ అటువంటి మీరు ఎక్కువ చర్యలు తీసుకొని ఇటువంటి ఏమైతే ఉన్నాయో ఫీల్డ్ లెవెల్లో చూడకుండా మరి ఇటువంటి బాధ్యతలు మర్చిపోతూ ఉన్నారు. కలెక్టర్ గారు దీని మీద మీరు రివ్యూ చేయండి. ఎందుకంటే పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఊళ్ళ మీదకి వచ్చినాయనుకోండి, ఊళ్ళల్లో కూడా నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితి మన నిజామాబాద్ జిల్లాలో రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, ఇప్పటిదాకా మా ఎంపీపీ భీమగల్ గారు జెడ్పీటీసీ ధర్మేల్ గారు చెప్పినట్టు ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామంలో పశువులతోటి కంపల్సరీ ఆ బోరున్న దగ్గర కట్టి దాంట్లో ఒక నల్ల ఇచ్చి ఆ నింపి ఆ పశువులకు బోర్ వేసి ఒకవేళ ఉంటే దానికి అటాచ్ చేయడం, లేకపోతే బోర్ వేసి ఆ పశువుల తోటలు కట్టడం, ఆ ఉన్న ఏవైతే ఇదివరకు ఉన్నటువంటి పశువుల తోటలు రిపేర్ చేయించి అవి వినియోగంలోకి తీసుకురావడం, ఇది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులేమో నీళ్లు కావాలని అడుగుతారు, కానీ పశువులు జంతువులు పక్షులు నీళ్లు కావాలంటే వాటికి మాట రాదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి దాని మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఉపాధి హామీలో మనం ఇప్పటికే 200 కోట్ల పైన వర్క్ చేశాం. ఇంకా ఈ ఉపాధి హామీలో ఈ తొట్లు పశువుల తొట్లు కూడా విస్తృతంగా గ్రామాల్లో దానికి ఏ నిబంధన లేకుండా పశువుల తొట్టు అయితే మన నిబంధనల పశువుల తొట్టు కట్టచ్చని ఉంది. కాబట్టి నిబంధనలకు ఇది కాకుండా ప్రతి గ్రామంలో 2-3 వాడకట్లు ఉంటే ఒక్కొక్క వాడకట్లు కడితే తప్పకుండా అక్కడ పశువులు కూడా నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు నీటి ఎద్దడిలో సీరియస్గా తీసుకొని వాటిని కూడా చూడాల్సిందని నేను కోరుతాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కోబోతున్నాం. ఎందుకంటే కోతలైతే ఆల్రెడీ జంగాలను తీసిపెట్టేసి రోడ్ల మీద వచ్చి గ్రామాలకు వస్తున్నాయి. ఇప్పుడు జంతువులు కూడా నీళ్ళు లేకపోతే గ్రామాల మీద పడతాయి. అదేవిధంగా ఇప్పుడు పక్షులు కూడా బయటకు వచ్చి చనిపోయే పరిస్థితి. ఇమీడియట్గా సీరియస్ ఇష్యూ ఇది. దీన్ని సీరియస్గా తీసుకొని ఆ ఫారెస్ట్లో నీటి లభ్యత పొందే విధంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. ఆల్ ఎంపీపీస్ జెడ్పీటీసీస్ చెప్తే వాళ్ళు కూడా మీ వైపు నుంచి మానిటర్ చేయగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఎంఎల్సీ గారు చెప్పినట్టు నరేగాలోనే ప్రతి హ్యాబిటేషన్కి 3 వాటర్ డ్రాప్స్ అంటే నీళ్ళు తోటి ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా అయినా ఒక 1-2 డేలోనే ఎంపీడీతో ఫాలో చేస్తే శాంక్షన్ తెచ్చాను. మనం ఉన్న నిధులు ఉన్న ఒక ఎస్టిమేట్ ప్రభుత్వ వైపు నుంచి అంటే ఒకవేళ అక్కడ ఒక సైజ్ ఉంటే మేము పెంచితే అది ఆపు ఉన్న సైజ్తోనే అదే అన్ని చోట్ల వెయ్యి కట్టామండి. ఆ సైజ్ ఏం పెంచుతున్నారు చెప్పినట్టు
ప్రతి స్కూల్లో మనకి ఇవి స్కూలు హాస్టల్లో ఖచ్చితంగా మనం ఏర్పాటు చేస్తాము. మీకు ఇప్పుడు రైట్ వరకు వాళ్ళేదో చెప్పారు గర్ల్స్ హై స్కూల్ ఎల్లారెడ్డిలో ఇమీడియట్ ప్రాబ్లమ్ ఉంది అన్నారు. అట్లా ఏదైనా స్పెసిఫిక్గా చెప్తే ఇమీడియట్ గా మనము ఈ రోజు సంబంధించిన అధికారులకు వెళ్ళి చూసి వాళ్ళు ట్యాంకర్ పెట్టడమా ఏది పెట్టడమో చూద్దాం. అందరికీ నమస్కారం. చెప్పినట్టు స్పెసిఫిక్గా విలేజ్ స్కూల్ కానీ ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా వారు వాట్సాప్ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం రిజల్యూషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా 1 or 2 days అవి శాంక్షన్స్ వస్తాయి. అది అంతవరకే మనం లిమిట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఈ తర్వాత ఇంకో సబ్జెక్ట్ పోతే బాగుంటుందనే ఆలోచన. కాకపోతే ఇంకా కూడా విషయాలు చాలా ఉన్నాయి. దీంట్లో దాదాపు 2 hours అవుతుంది మనకు ఆర్డర్ బేస్. సరే, ఇంపార్టెంట్ ఇష్యూ, దీనికి సొల్యూషన్ కూడా దొరికింది. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా 1-2 days ఎక్కడైనా స్పెసిఫిక్గా మీరు చెప్తే శాంక్షన్ ఇస్తామని, వారు వాట్సాప్లోనే శాంక్షన్ ఇస్తామని అంటున్నారు. అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. మరి ఎంపీపీ గారు అందరూ మాకు ఇంత అమౌంట్ స్పెసిఫిక్గా మండలకు ఇంత యూనిట్ అని అంటున్నారు. అట్లా కాకుండా మీకు ఏ విలేజ్కు ఏ సమస్య ఉంది, సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేద్దామని వారు అంటున్నారు. సరే, ఆ విధంగా మనము సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని మనము సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరంలో దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా 19 కోట్ల రూపాయలు మనకు ప్రభుత్వం ద్వారా వచ్చి చాలా సమర్థవంతంగా గత సంవత్సరం వర్షాలు లేకున్నా కూడా గత సంవత్సరం సమర్థవంతంగా మనం నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాం. ఈ సంవత్సరం కూడా మనమందరం కలిసి సమిష్టిగా ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఒకరినొకరు, ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు ఒకరినొకరు సమన్వయపరచుకొని ప్రజా సమస్య, నీటి సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. వైస్ చైర్మన్ గారు సుమన్ గారు చెప్పిన అంశం చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఈ పశువుల తాగునీటి సమస్య ఉందో దాన్ని మానవతా దృక్పథంతో అవి అడుగుతలేవు కదా, సమస్య లేదనే విధంగా మనము అనుకోకుండా ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పినట్టు వాటి కోసం ఒక 2-3 గ్రామాలు ఒక యూనిట్గా పెట్టి దానికి ఎలక్ట్రిఫికేషన్ చేసుకొని ఆ విధంగా చేసుకొని మనం ముందుకు నడుతాం. ఈ తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకొని ముందుకు వెళ్ళమని అందరికీ నేను డీటెయిల్ చేస్తాను. ఇప్పుడు 50 సోలార్ పంప్ సెట్ కూడా మేము అక్విజిషన్ చేశాము. ఒకవేళ అటవీలో కూడా మనకి ఒక మంచి బోర్డు పడుతుందో అక్కడ కూడా సోలార్ పంప్ సెట్ అని ఆ ఎలక్ట్రిఫికేషన్ చాలా డబ్బు వస్తుంది. అది ఒక 10 ప్రతి జిల్లాకి ఇస్తామని చెప్పారు. కానీ కూడా చాలా పరిస్థితి చాలా తీవ్రమైనది కాబట్టి 50 మనకి ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ 15 days గ్రౌండ్ వాటర్తో పాటు యానిమల్ హస్బెండరీతో పాటు ఈ కంబైన్డ్గా ఒక్క చోటుతో మేము ఈ పశువులు జంతువుల కోసం ఇది మేము ఏర్పాటు చేస్తాం. వాటికి సంబంధించిన మనకి బోర్ కూడా వేయాలంటే అది ఖచ్చితంగా వాటర్ పక్కన పెట్టి పశువుల కోసం 13 జనవరి నాడు అగ్రిమెంట్ చేస్తున్నాం. 3,500 సార్, ఇప్పుడు 3,500 కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరి ఈ విషయంలో మిగతా దృష్టి తీసుకెళ్ళి, ఎందుకంటే ఎగ్జిస్టెంట్ క్రాప్స్ ఉన్నాయి ఇప్పుడు పంటలు ఉన్నప్పుడు మరి మనం కేజీఆర్ మీద ఉండటం వల్ల ట్రాన్స్ఫరెంట్ ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళేమో సరిగ్గా చేస్తలేదు కనుక శాంతాపూర్, మానేపూర్, సీతాంపల్లి, కాండార కూడా సార్ ఇది ఎలక్ట్రిసిటీ ఎస్సీగా రాలేదు కానీ వీళ్ళు కట్టారు కదా డబ్బులు. అందుకే అయితే మీరు దాని గురించి కొద్దిగా మాట్లాడుతున్నాను. కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఓవర్లోడ్ అయింది. సో ఆ ఓవర్లోడ్ అయింది వాళ్ళు మెయింటెనెన్స్ ద్వారా వాళ్ళు అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏర్పాటు చేయాలని దానికి వాట్సాప్ సైడ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇస్తారు. అక్కడ లోకల్గా వాళ్ళకి చెప్పండి, కలెక్టర్గా ఆల్రెడీ చెప్పండి. మళ్ళీ మండల వైద్యుగా పోతే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంపీకి అవుతుంది. మీ సమస్యలు మీరు చెప్తారు, మీ సమస్యలు ఏ గారు చెప్పండి, మీరు అక్కడ ఏ గారు కూడా చేసుకుంటారు. కలెక్టర్ గారు చెప్పండి, వాట్సాప్లో పాల్గొన్న మండలం కస్తూర్ పాఠశాలలో వాటర్ సాక్షి వాటర్ రావడం మేడం కొత్త గవర్నమెంట్ దేవుని దాంట్లో ఇప్పటికి ఒక చుక్క నీళ్ళు కూడా లేవు. వాళ్ళు 1 కిలోమీటర్ దూరం నుంచి లంబడి వాళ్ళు నీళ్ళు తెచ్చుకొని ఇప్పుడు జీవిస్తున్నారు.
2.5 కిలోమీటర్ మనం పైప్ లైన్ వేసాం, దానికి కనెక్షన్ అయితే పెట్టలేదు సార్. అది ఇప్పటికి కూడా విలేజ్ లో నీళ్ళు లేకపోతే ఒక 3 కిలోమీటర్ దూరం ఫారెస్ట్ లో నెక్స్ట్ టాపిక్ పోదాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు చూసుకున్నట్లయితే మన జిల్లాలో 1.66 లక్షల ఫలితాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కూడా 21,500 కొత్త జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కరువు పరిస్థితి దృష్ట్యా మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఎక్కువ కొత్త కార్డులు కూడా జారీ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 100 రోజులు పనిచేసిన కుటుంబాలు కూడా 61,275 మంది 100 రోజులు కూడా పనిచేస్తారు, పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పటిదాకా మనకి ఉపాధి హామీ ద్వారా 246 కోట్ల రూపాయలు వేతనాలుగా మన జిల్లాకి ఉపాధి హామీ రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే సంవత్సరానికి కూడా 2016-17 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్ కూడా ఏ రకమైన పనులు అవసరం ఉన్నాయో కూడా ఆ ఎస్టిమేషన్ ప్రతిపాదనలు కూడా తయారు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతిరోజు మనం ఇప్పటిదాకా 2,50,000 కుటుంబాలకి పని కల్పిస్తూ దాంట్లో 4,56,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 150 రోజులు పనిచేసిన కుటుంబాలు కూడా 12,500 దాకా ఉన్నారు. దాని తర్వాత మన సగటు వేతనంలో కూడా ఈరోజు మనం గతంలో కంటే ఇంత ముందు రివ్యూ మీటింగ్లో కంటే ఇప్పుడు కొంచెం ముందులో రావడం జరిగింది. 120 రూపాయలు సగటు వేతనంలో ఉన్నాం. అదేవిధంగా సగటు కుటుంబం యావరేజ్ డేస్ పర్ మన హౌస్ హోల్డ్లో కూడా 65% ఉన్నాం. అదేవిధంగా మనకి ఇచ్చిన టార్గెట్ కంటే కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 1,14,00,000 ఫలితాలు ఇచ్చారు. దానికి మనం ఇప్పటిదాకా మనం చేరుకున్న లక్ష్యం 1,66,00,000 ఫలితాలు మన ఉపాధి హామీ ద్వారా కల్పించడం జరిగింది. అంటే దాదాపుగా 145% మరి మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలో కూడా పని కల్పిస్తూ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకురావడం, అదేవిధంగా పత్రికల ద్వారా కూడా ఇచ్చినప్పుడు వెంటనే స్పందించి అటు ఎంపీడీఓస్, మండల చీఫ్ ఏజెంట్స్, మా గ్రామ తరఫున కూడా స్పందించి కూలీలకు వేతనాలు అదేవిధంగా పని కల్పించడం కూడా జరుగుతుందని సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాం. ఏదైతే ఒక కుటుంబంలో జాబ్ కార్డు ఉంటుందో సార్ పర్లేదు సార్ ఒక్క నిమిషం. జాబ్ కార్డులా ఒక కుటుంబంలో మన కలెక్టర్ గారు జాతీయ మీద అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందరికీ కొట్టాలు ఇస్తుందని అంటున్నారు. ఆ మెసేజ్ మాత్రం ఇప్పటి వరకు పోలేదు. మరి ప్రతి ఒక్కరు కొట్టాలు ఇస్తాము ఫ్రీగా, అది అందరి ఖర్చులో చెప్పాలను సిఆర్టీకి ప్రపోజల్ పంపడం జరిగింది. పశువుల కొట్టాలు, మేకలు, గొర్రెలకి. అయితే దాంట్లో మండలానికి 5 అని గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. దానికి స్పందించి జిల్లా కలెక్టర్ గారు మండలానికి 5 అయితే ఎటువంటి పరిస్థితులు సరిపోవు, కనీసం మన జిల్లాలో 78 గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్గా డిక్లేర్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించారు. కాబట్టి మండలానికి 5 అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా మనం సాయం చేయలేదు, అది ఎవరిని కూడా మనం సంతృప్తి పరచలేదు. కనీసం ఈ 78 జీబీలలో ఒక్కొక్క జీబీకి 25 వస్తే ఆ విధంగా ఒక మోడల్గా పైలట్గా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఇంకా రాలేదు. కాబట్టి దాంట్లో కూడా కొన్ని గైడ్లైన్స్ వచ్చేవి ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా ప్రతిపాదనల స్థాయిలో అనేది చైర్మన్ గారికి గౌరవ సభ్యులకి ఇప్పుడు మనం ఫిబ్రవరి 2nd వీక్లో ఉన్నాం. మనం ఇప్పుడు తీర్మానాలు చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్కు పంపుతాం.
దాని తర్వాత అక్కడి నుంచి కమిషన్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి మార్చిలో బ్యాచ్ అవుతుంది. మరి ఇదే మనము అక్టోబర్ నవంబర్లో ఎందుకు చేయకూడదు? మనం అక్టోబర్ నవంబర్లోనే మన ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపుకుంటే మనకి శాంక్షన్స్ వస్తాయి, దాని ద్వారా మనం పనులు చేసుకోవచ్చు. మరి మనకి ఇప్పుడు 31st మార్చ్ అనేది బ్యాచ్లో ఉంటుంది కాబట్టి మరి మీరు ఈ విధంగా ఇప్పుడు ఎందుకు ప్రపోజల్స్ పెట్టుకోవాలని దానికి కండిషన్స్ ఉన్నాయో, పాత భవనాలు ఉన్నాయో ఆ విధంగా ప్రతిపాదన అడిగితే మన జిల్లాకి 88 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వచ్చాయి. ఇది 40% జిల్లా ఒక యూనిట్గా తీసుకొని ఆ విధంగా 88 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మనకి మంజూరైనవి కాబట్టి దానికి సంబంధించిన ప్రతిపాదన అడిగింది. అదేవిధంగా ఐపీపీ మండలాలు అంటే ఎక్కడైతే ఎక్కువ వెనుకబడతా ఉంటాయో కేంద్ర ప్రభుత్వం గుర్తించి జుక్కల్, చుచ్చుకొండ, నిజాం సాగర్, పిట్లం, అదేవిధంగా తాడ్వాయి, గాంధారి, నాగరేపేట, లింగంపేట ఈ 8 మండలాల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా గవర్నమెంట్ నుంచి 240 అంగన్వాడీ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యాయి. దాంట్లో మన ఐసిడిఎస్ ద్వారా ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ అయ్యి సొంత బిల్డింగ్ ఉండదో అటువంటి ప్లేసెస్కి 5 లక్షల రూపాయలు మన ఉపాధి హామీ ద్వారా, 3 లక్షలు ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళ సొంత డబ్బుల ద్వారా నిధుల ద్వారా 8 లక్షల యూనిట్ కాస్ట్తోని ఇవి శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు దాని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐపీపీ మండలాలతో పాటుగా నాన్ ఐపీపీ మండలం అంటే మిగతా 28 మండలాల్లో కూడా ఎక్కడైతే లేవో దానికి సంబంధించిన అంటే నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం శాంక్షన్ అయింది ఏంటంటే మనకి జీపీ బిల్డింగ్స్ ఉంది. సో సెప్టెంబర్ అక్టోబర్లో ఇప్పుడు మేము 150 దాటాం. అప్పుడు మనకి లేబర్ కాంపోనెంట్ క్రింద ఈ మెటీరియల్ కాంపోనెంట్ వచ్చింది. అందుకే వచ్చేది ఈ బడ్జెట్ మన పని బట్టి, అందుకే మార్చ్ నెల అని డెడ్ లైన్ అదే దాంట్లో అంటే మనం ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉండాలమ్మా. ఎవరు చెప్పలేదంటే మీరు డైరెక్ట్గా నిజమే అంటే ఇది అన్ని ఇప్పుడు అంటే మండల్ లెవెల్లో ఆ మీటింగ్ లో ముఖ్య పాత్ర మీరే. సపోర్ట్ చేయలేదు మేడం. అంటే ఒక్క నిమిషం అమ్మా, నిజమే అంటే నేను ఎందుకు దానికి అర్థం అంటే ఈ రోజు నుంచి టుడే నిజమే మీరు రాసుకుని ఇవ్వండి అమ్మా. తీసుకుంటానమ్మా. సో అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం శాలరీ ఇస్తుందమ్మా. నోబడీ ఇస్ చారిటీ. సో అంటే ఖచ్చితంగా ఎవరు నీ మాట వినలేదు, ఎవరి మాట అంటే నేను కూడా చెప్తే చాలా మంది అంటే అప్పుడప్పుడు చేస్తారు, కానీ పని చేయని వాళ్ళకి కొద్దిగా మేము యాడ్ చేయాలి, చేయలేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు నిర్ణయం చెప్తారు, టీపీఓ గారు పంపించారు లేకపోతే టీడీ గారు పంపించారు, మాకేం లేదు అని చెప్పడం మనకు తప్పు కదా. మన గతంలో మనకు జిల్లా పరిషత్ ఏ విధంగా అంటే 50% గ్రామ పంచాయతీ మెట్రో కంపెనీ ఫండ్ల 30% మండల పరిషత్ అని మీరు పీడిగారు గతంలో పీడిగారు దీన్ని మార్చి ఎక్కడ చేయడం జరిగింది. దానివల్లనే మన జెడ్పీటీసీలకు ఎంపీలకు పిలవకుండా పని జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. ఎవరికి కూడా ఏ జెడ్పీటీసీ, ఏ ఎంపీపీకి, ఏ సర్పంచ్ కూడా గ్రామాల్లో పని చెప్పిన మా వంతు ఆ నిధులు తీసుకోవడం మీ వంతు అయిపోయి మీ ఇష్టానుసారంగా నిధులు కేటాయించుకొని పెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఏదంటే ఇబ్బందులు గతంలో ఏ విధంగా లేకుంటున్నాం. సార్ ఇప్పుడు గతంలో ఏ రకంగా ఉండేదో 50% గ్రామ పంచాయతీ, 30% మండల పరిషత్తు, 20% జిల్లా పరిషత్తు ఆ రకంగా ఉంటే సమాన స్థాయిలో అటువంటి సర్పంచ్ 50% తీసుకోవడం జరుగుతుంది, 30% మండల పరిషత్ తీసుకోవడం జరుగుతుంది, 20% జిల్లా పరిషత్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా జరిగితే అందరికి సమాన స్థాయిలో అధికారులు చెప్పేసి కలెక్టర్ గారికి నిర్ణయిస్తున్నాం. సార్ ఇప్పుడు జెడ్పీటీసీ గారు శ్రీనివాస గౌడ్ ఎక్కడైతే మన పర్మనెంట్ బిల్డింగ్ లేదో ఆ బిల్డింగ్ ఏ ప్లేస్లలో కట్టుకోండి గవర్నమెంట్ లెవెల్ నుంచి వచ్చింది. దానికి సంబంధించి ఎక్కడైతే బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ లేదు, స్కూల్ నడుస్తుందో, అంగన్వాడీ స్కూల్ నడుస్తుందో
దానికి సంబంధించిన వివరాలు ఏపీఓ గారు ఏం చేసిండు 3,30,00,000 కేవలం సంతకాలు ఎందుకు వేయాలా అంటే అది వర్క్ చెక్ డ్యాములు వెళ్తారు చెక్ డ్యాములు అడుగులు ఉన్నాయి చెక్ డ్యాములు ఉన్నాయా సార్ ఇది ప్రూఫ్ కలెక్టర్ గారికి ఇస్తాను దీని మీద సోషల్ గారికి మళ్ళీ వేయండి ఎంపీపీ గారు మీరు ఆ రోజు నా దగ్గర ఉన్నారు దాని మీద మీరు క్వశ్చన్ రేట్ నేనే స్పందన ఇప్పటి వరకు లేదు ఆయన అంటే 11 నెలల్లో ఇంతవరకు జరుగుతున్నప్పుడు కూడా చేయరా ఎంపీపీ గారు దాని మీద 3 చక్రాలు ఏదైతే జరిగాయో ఈ ముగ్గురు ఇన్స్ట్రక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నా మేడం ఇది మేడం ఇది ఎవిడెన్స్ ఇస్తాను 4 ఊర్లే కాదు కేవలం 4 ఊర్లే తెచ్చాను మీకు చూడండి ఒక్కొక్క ఊర్లే చెక్ డ్యామ్ సుధామైతే రాలేదు 1,20,000 రూపాయలు అనుభవైపోయి ఎంపీపీ గారు మీకు ఆ రోజు మీకు ఆన్సర్ నేను చెప్తున్నాను మీకు ఆన్సర్ చెప్తున్నాను మీరు ఎందుకంటే సభాముఖంగా చెప్పారు కాకపోతే మీ బాగా ఆవేదన నాకు అర్థమైంది ముగ్గురు ఇన్స్ట్రక్షన్ సార్ మేము చెప్పాము మీకు సోషల్ ఐడీలో మీకు తెలుసు 4 రోజులే చెక్ అంటే అన్ని బాగా ఉంటే మరి సోషల్ ఆడిట్ ఎందుకు చెప్పాలి మేడం గతంలో చేసి కూడా రికవర్ కాలేదు 20% తగ్గిపోయినట్టు గతం తీసుకున్నారని చెప్తున్నారు వాస్తవం కాదని మీరు చూసుకోండి రికార్డ్ అవ్వకనుక అయితే ఇప్పుడేమంటున్నామంటే జిల్లా యూనిట్ కాబట్టి జిల్లా మధ్య సరస్సు యొక్క జడ్పీడీసీలు ఎంపీలతో ఇవ్వదు కాబట్టి ఈ ప్రతిపాదనలన్నింటి మాకు అవకాశం ఇవ్వండి తప్పనిసరి సార్ జగన్లో గౌరవ సభ్యులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15 days బ్యాక్ మనకు ఒక సర్క్యులర్ వచ్చింది నాన్ ఐపీపీ మండలం అంటే 8 ఐపీపీ కాబట్టి మిగతా 22 మండలాల్లో కూడా అంగన్వాడీ బిల్డింగ్ లేని ప్లేస్ సెంటర్ నడుస్తూ అలాంటి దాంట్లో ఈమె అడుగుతూ గౌరవ సభ్యులందరూ కూడా ఈమె చెప్తున్నాం అవి నెక్స్ట్ ఇయర్ దాంట్లో వచ్చేస్తే మనకు శాంక్షన్ అవుతుందని చెప్తున్నారు అంగన్వాడీ బిల్డింగ్ అది మిడిల్ ఆగిపోయింది డబ్బులు సరిపోక అలాంటి కూడా ఏమంటే స్పెసిఫిక్ గా ఇవ్వండి అది మిడిల్ లో సోర్స్ స్కీమ్ లో వచ్చింది లెవెల్ దాకా బూత్ లెవెల్ దాకా వచ్చింది అదే సార్ ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత కావాలి బ్యాలెన్స్ ఎంత కావాలంటే మనకి నరేగా తరఫున ఇప్పిద్దాం అదే విధంగా ఎక్కడైతే అసలు సెంటర్ లేదో దానికి మళ్ళీ తప్పనిసరిగా మనం సెంటర్ ఎన్నో ఇచ్చింది కాబట్టి ఈ పర్సనల్ ఇన్ని కంప్లీట్ ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనలు తయారు చేసి ఈ సంవత్సరాలు ఈ మార్చి దాకా నాన్ ఐపీపీ మండలానికి నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పిన మండలాలు ఉన్నాయి చెప్పిన మండలాలు ఉన్నాయి రామజ్యోతి కార్యక్రమం సెప్టెంబర్ నెలలో రామజ్యోతి సమావేశం పెట్టాము మనం ఏమన్నాము వాళ్ళ బడ్జెట్ లో ఈ ఉపాధి హామీ నుంచి కూడా మీరు ప్రాపర్ చేయమన్నా చెప్తలేదు ఉపాధి హామీ వర్క్స్ జిల్లాకి 1 కోటి రూపాయలు గ్రామ బడ్జెట్ ఉంటే చేస్తాం అక్కడ ఉన్న మండల్ టీమ్స్ ఆర్ ఫ్రీ ఎక్కడైనా రికోనర్ వస్తే మీరు చేయండి మీరు సెంట్రలైజ్ చేయకండి ఎస్సీ గారు యూ కెన్ గివ్ సమ్ 20-30 రికోవర్ దిస్ డిస్ట్రిక్ట్ ఇట్ ఇస్ గుడ్ ఆ నోట్ మేము సర్క్యులేట్ చేస్తాం ఈ రోజే మేడం తంజావూరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నిజామాబాద్ మండలంలో 650 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం సర్క్యులేటెడ్ టు ఆల్ అందరికి ఇచ్చేయండి ఒక్కొక్క కాపీ 650 మంది స్టూడెంట్స్ ఉంటే మీ దగ్గరకు వచ్చి బయట నుంచి ఈ డ్రాట్ కండిషన్ లో వాళ్ళు కూడా వస్తారు ఎక్కడైనా మీరు ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర అప్లికేషన్ వచ్చేస్తుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నా సెల్ మీదనే ఉంటుంది ఇదే నంబర్ మీకు అస్సలు మళ్ళీ వీ విల్ నాట్ గివ్ దట్ లేదు మేడం ఇప్పుడు మేము వాట్సాప్కి పెట్టేస్తాం దాంట్లో ప్రాబ్లం లేదు కానీ మేము అనేది ఏంటంటే పని చేయాలి కదా మేడం ఆఫీసర్స్ కూడా పనిచేసినప్పుడే ఈ డ్రాట్లో ఉన్నాం ఇన్ని కష్టాలలో ఉన్నాం పెద్ద మండలము మరి మీరు ఫస్ట్కి కూడా 30,000 ఇస్తున్నారు మామూలుగా ఫస్ట్ ప్రోగ్రామ్ని కానివ్వండి రిపేర్స్ కానివ్వండి 30,000 ఇస్తున్నారు మేడం నెలకి మరి పెద్ద మండలము చిన్న మండలాలతో సరే చూసుకుంటే మా మండలకి అయితే సరిపోదు మేడం కావాలంటే కొన్ని డబ్బులు ఇది క్లియర్ అందరు ఎంపీపీ అందరు జడ్పీటీసీస్కి అందరు ప్రజాప్రతినిధులకి మీకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు
డబ్బు ఇస్ నాట్ అన్ ఇష్యూ. సో కైండ్లీ మనకి అదే అంటే ఆ సమస్యకి పరిష్కారం ఇంపార్టెంట్. దానికి ఎంత అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు పోయిన జడ్పీ మీటింగ్ నుంచి ఈ రోజు జడ్పీ మీటింగ్ మధ్యలోనే ఒక 2,50,00,000 మేము వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డబ్బు కూడా ఇవ్వడం జరిగింది 3 monthsలోనే. ఇప్పుడు కూడా జరగలేని విషయం. సో ఖచ్చితంగా ఇప్పుడు జీరో టాలరెన్స్. ఎక్కడైనా మీ వైపు నుంచి కూడా ఎక్కడైనా ల్యాబ్ ఉంటే మీరు వెంటనే మనకి మెసేజ్ పంపడం. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన డ్రింకింగ్ వాటర్ మీదనే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది మేమందరూ ఒక టీమ్గా మేము పని చేస్తే పని చేయని వాళ్ళకి ఆ ఆప్షన్ ఇవ్వము. కొన్ని ఓఎన్జీఎస్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి మేడం. దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్ కూడా అవసరం. ప్రాపర్ మేనర్ అన్ని కలపాలి మేడం. ఆ వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ పోతున్నాయో అవన్నీ ఒక దగ్గర తీసుకొని ట్యాంక్ ఎక్కిస్తే ఓహెచ్ఆర్కి ఎక్కిస్తే మనకు ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది. సింగిల్ ఫేజ్ మోటార్స్ తోటి మనం ట్యాంక్ ప్రెజర్ సరిపోదు. ఓకే, సింగిల్ ఫేజ్ మోటార్ ట్యాంక్ సరిపోదు మేడం. దానికి కూడా ఒక చిన్న ఆల్టరేషన్ చెప్పాను వాళ్ళకి. ఎక్కడైతే సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉన్నాయో అక్కడ ఒక గలీలో ఉన్నప్పుడు ఇంకో గల్లీ వల్ల వచ్చి పట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంది. అక్కడ పైప్ లైన్ వేసి అట్లీస్ట్ ఒక మనకు ట్యాంక్ ఏర్పాటు చేస్తే, చిన్న మినీ ట్యాంక్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క బోర్వెల్ నుంచి ఒక 2-3 ట్యాంక్స్ అయినా మినిమం ఏర్పాటు చేస్తే, మినీ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. సో పైప్ అనేది డ్యామేజ్ అయింది. సో అది ఆల్టర్నేట్ గా ఒక పైప్ లైన్ వేస్తే ఆ 3 గ్రామాలకి కొంచెం నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఓకే లోడ్ డౌన్ లేకుంటే మేడం, లేకుంటే దాంట్లో ఇన్వాల్ బోర్ ఇచ్చేసేయండి. ఇన్వాల్ బోర్ ఇచ్చేసేయండి. ఓపెన్ వెళ్ళేది ఖాళీ डीप में कहे तक वो आप लेबर चेयर मैडम हाफ साइड ఉంది लास्ट कर सकते क्रेन का पैसा मिलता जनरेटर का पैसा ఈ చెరువులలో దాదాపు మొత్తం చెరువులలో కూడా వాటర్ లేకుండా పశువులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి పశువులకి తాగునీటికి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మేడం మా మండలంలో దాదాపుగా వాటర్ లేక చాలా ప్రాబ్లంగా ఉంది. బోల్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెషింగ్ చేసినా డిఫెనింగ్ చేసినా కానీ వాటర్ అక్కడ లేక అది చేసినా కానీ లాభం లేదు. కాబట్టి సింగిల్ ఫేజ్ మోటార్ ఇప్పించినట్టయితే తాగునీటి ఎద్దడి తగ్గుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఒక దగ్గర బిడ్డపల్లి పోవాలో నేను ఇక్కడ నుంచి రాంపూర్ వెళ్తా ఉంటే 20 నెంబర్లకి అక్కడ రాలి అంటే వాటికి వాటర్ లేదు. అది మీరు ఇమీడియట్గా మార్పులు డెప్యూటీస్లకు ఎంపీలకు ఇమీడియట్గా మీరు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒకసారి మీరు దాన్ని జాతీయ పక్షి నెమలి వాళ్ళని అవే వర్ణించేటటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటే కోరుతాను మీ ద్వారా కరెక్ట్గా రివ్యూ చేయండి. ఎందుకంటే పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఊళ్ళ మీదకి వచ్చినాయి అనుకోండి, ఊళ్ళలో కూడా నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితి మన నిజామాబాద్ జిల్లాలో రాకుండా ప్రతి గ్రామంలో పశువులతోటి కంపల్సరీ ఆ బోరున దగ్గర కట్టి దాంట్లో ఒక గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నరేగాలోనే ప్రతి హ్యాబిటేషన్కి 3 వాటర్ డ్రాప్స్ అంటే నీళ్ళతోటి ఇవ్వచ్చు. సో ప్రతి గ్రామ పంచాయతీకి. సో దాంట్లోనే చాలా ఒక 1000 ఎక్కువ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని కూడా నడుస్తుంది. ఇంకా మీరు కూడా మీ వైపు నుంచి ఎక్కడెక్కడ లేదు ఖచ్చితంగా పంపు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అంటే ఒక 2-3 గ్రామంకి ఒక్క తోటి కూడా సరిపోతుంది. అంటే ఎట్లాగైనా 2-3 చిన్న చిన్న హ్యాబిటేషన్స్కి వాళ్ళు కాపులాగా తీసుకువెళ్తారు. సో బియాండ్ దట్ జాబ్. సో ఫస్ట్ దట్ ఇస్ సాచురేట్ ఉన్న ఈ కాడవాయి కామారెడ్డి విట్లం ఎక్కువగా కామారెడ్డి వైపు సదస్య నగర్ ఈ వైపు ఉన్న గ్రామంలో ఎక్కడ చెరువు పక్కన మనకి ఒక మంచి పాయింట్స్ వస్తే మాత్రమే పశువుల కోసం వీ కెన్ ఎక్స్ప్లోర్ అమ్మా. నేను ఇప్పుడు 36 గ్రామం పేరు చెప్పలేదు, క్షమించండి. శాంక్షన్ ఉన్నది నిధులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి.
మీటింగ్ తర్వాతనే రైల్వే క్రాసింగ్ కంప్లీట్ చేయించారు. మేడం ఇది స్పెషల్ రిక్వెస్ట్ ధర్మవరం జిల్లాలో 7 బోర్డు వచ్చినాయి మాసికంగా అది ఒక 10 గ్రామాలకు వాటర్ వేస్తే కల్పించుకోవాలి. మరి మీరు పెంచి కటింగ్ చేయించి దాని నుంచి పైకి వేస్తే మరి రామారెడ్డి గోకుల్తండ ఇంకా ముసాలిపేట ఈ గ్రామాలకు మనం నీటి వసతి కల్పించాలి. దయచేసి మీరు దాన్ని పరిశీలించాలని మేడం ఉంది. దాంట్లో ఈ నిధుల ద్వారానే మొత్తం స్కూళ్ళలో కూడా డిప్లింగ్ చేసి పిల్లలకు నీళ్ళు అందించాలని కోరుతున్నాం. స్కూళ్ళలో మా రిక్వెస్ట్ ఏంటంటే స్పెసిఫిక్ గా చెప్పండి అన్ని స్కూల్లో ఏరియాలు నీరు ఉండటం వలన ట్రాన్స్పరెంట్ కావాల్సిన వాళ్ళేమో సరిగ్గా చేస్తలేదు కనుక శాంతాపూర్, మానేపూర్, సీతాంపల్లి ఆధార్ కూడా సార్ ఇది ఎలక్ట్రిసిటీ ఎస్సీగా రాలేదు కానీ వీళ్ళు కట్టారు కదా డబ్బులు. అందుకే అయితే మీరు దాని గురించి కొద్దిగా మాట్లాడండి. మనం ఇప్పుడు మా స్కీమ్స్ రన్ జిల్లా పరిషత్ తెలుసుకున్నారా? మీరైతే అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం పంపడానికి రెడీ ఉన్న అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, మరి గొడౌన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానివ్వండి, ఏదైతే ప్రపోజల్స్ పంపుదామనుకుంటున్నారో అది 60% మెటీరియల్ కాంపోనెంట్, 40% లేబర్ కాంపోనెంట్. మరి ప్రపోజల్స్ మీరు ఏ విధంగా రెడీ చేశారనేది ఒకటి. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఫిబ్రవరి 2nd వీక్లో ఉన్నాం. మనం ఇప్పుడు తీర్మానాలు చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్కి పంపుతాం. దాని తర్వాత అక్కడి నుంచి కమిషనరేట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి మార్చిలో ట్యాక్సబుల్ ఉంటుంది. మరి ఇంతే మనము అక్టోబర్, నవంబర్లో ఎందుకు చేయబడుతున్నాం? అక్టోబర్, నవంబర్లోనే మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపుతుంటే మనకి శాంక్షన్స్ వస్తాయి. దాని ద్వారా పెట్టారు అంటే ఏమంటే మేడం ఇది మీరు మీకు మ్యాండేటరీ ఎవ్రీ 15 రోజుల్లో ఉన్న వర్క్స్ అక్కడ ఉన్న. నేనంటే చెప్పేది అంటే మీరు ఒక ఎంపీపీ, మీరు ఒక జెడ్పీటీసీ, మీరు మీ హోదాకి మీరు కొద్దిగా గట్టిగా ఉంటారమ్మా. ఎవరు చెప్పలేదంటే మీరు డైరెక్ట్గా నాకు చెప్పాలి. నిజమే అంటే ఇది అంటే ఇప్పుడు అంటే మండల్ లెవెల్లో ఆ మీటింగ్ లో ముఖ్య పాత్ర మీరే. ఎవరు సపోర్ట్ అంటే ఒక నిమిషం అమ్మ, నిజమే అంటే నేను ప్రతి చెప్పేది నేను నిజమే. ఇది ఒక మార్పు రావాలని చెప్తున్నాను. అంటే అక్కడ ఉన్న ప్రతినిధులకి ఎందుకు అక్కడ ఉన్న అధికారులు విన్నరు పట్టించుకోరు అంటే నేను ఆ రోజు ఎందుకు దానికి అర్థం అంటే ఈ రోజు నుంచి లెటర్ స్టేట్ టుడే యాస్ ఎ డెడ్లైన్. నిజమే ఎవరైనా మీరు రాసుకునే వాళ్ళమ్మా ఖచ్చితంగా నేను తీసుకుంటామమ్మా. సో అంటే ఉపాధి హామీలో సెకండ్ ప్లేస్ ఉంది మేడం. మా దగ్గర కూడా చాలా బాగా జరిగింది. మీకు తెలుసు. మేము అడిగేది ఏంటంటే మా మెటీరియల్ కాంపోనెంట్లో మేము కూడా ఎందుకు షేర్ కాకూడదు? మా మండల ప్రపోజల్స్ కూడా ఎందుకు తీసుకోకూడదు? మరి మీకు అట్లా ఉండే ఒక మా జెడ్పీటీసీ గారి అంటే ఏం సజెస్ట్ చేస్తామంటే ప్రతి నెల పెట్టండి. మేము కూడా మాట్లాడడం జరిగింది అందరితో. మా మండలంలో మేము ఇస్తాము. ఆఫీసర్ అంటే ఎవరైనా పని చేయలేదంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం శాలరీ ఇస్తుందమ్మా. నోబడీ ఇస్ చారిటీ. సో అంటే ఖచ్చితంగా ఎవరు మీ మాట వినలేదు, ఎవరి మాట అంటే మేము కూడా చెప్తే చాలా మంది అంటే అప్పుడప్పుడు చేస్తారు. కానీ పని చేయని వాళ్ళకి కొద్దిగా మేము బ్యాట్ చేయాలి. చేయలేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సెటిల్ దిస్ ఇష్యూ.